పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకొనును కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపియుంచుకొందుము. హెబ్రీ 10వ అధ్యాయము 23వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం వచనములు 1 నుండి 14 వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచబడినది, ఎద్దులను కొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరియొక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కాని నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటికి కనబడిన వారినందరినీ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజులోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వారిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేకయే నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తమ సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కాని ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. ఇది మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, క్రీస్తు ప్రభు వివాహ విందుగా చెప్పొచ్చు. క్రీస్తు ప్రభు మన బైబిల్లో ఉంటుంది, గొర్రెపిల్ల వివాహము అని ఒక ఘట్టం ఉంటుంది. క్రీస్తు ప్రభువే పెండ్లి కుమారుడు.
మనము సంఘము, క్రీస్తు ప్రభుని నమ్మే సంఘమంతా, క్రీస్తు ప్రభుని విశ్వసించే సంఘము, క్రీస్తు ప్రభు యందు పరిశుద్ధత పాటించే సంఘమంతా క్రీస్తు ప్రభుకి వధువు అన్నమాట. మనము వధువు సంఘంగా పిలువబడతాం. ఎవరైతే దేవుని కోసము నిరీక్షిస్తున్నారో, పరిశుద్ధతను కాపాడుకొని, పరిశుద్ధ వస్త్రం కప్పుకొని, దేవుని చే పాప మన్నింపుని పొందిన వారు దేవుని సంఘంగా దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంఘం ఎవరు? పెళ్లి కూతురు అన్నట్లు. క్రీస్తు ప్రభు ఎవరు? పెళ్లి కొడుకు. సో ఇక్కడ తండ్రి దేవుడు, ఇక్కడ మనకి మామూలుగా ఒక రాజు అని చెప్పబడింది, కానీ పరలోక రాజ్యము ఇట్లున్నదని చెప్పి ఇక్కడ చెప్పబడింది కదా మనకి. తండ్రి దేవుడు యేసు ప్రభుతో వివాహానికి సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ సిద్ధపరచబడిన విందుకు కూడా ఆహ్వానించబడుతున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. 4వ వచనం గమనించినట్లయితే అందరినీ ఆహ్వానించమని, పిలిచిన వారిని అందరినీ విందుకి బయలుదేరి రమ్మని పిలవమని 3వ వచనం చెప్పింది. అదేవిధంగా 4వ వచనంలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు తన సేవకులకి, మళ్ళీ సంఘాన్ని పిలవండి, అంతా రెడీ అయింది, విందు అంతా పిలవండి అని చెప్తే ఎవ్వరు లక్ష్య పెట్టక ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ సువిశేష పఠనం ఈ అంత్య దినాల్లో చాలా ముఖ్యమైనదన్నమాట. మనము ఎంతసేపటికి క్రీస్తు ప్రభు యందు నిలచి ఉండు అని చెప్తుంటే, మనము ఎంతసేపటికి మన డైలీ వర్క్స్కి, అంతేకాకుండా అంటే మనం లక్ష్య పెట్టక, ఆయన గురించిన సువార్తను లక్ష్య పెట్టగా కొందరు పొలాలకి పోతున్నారు, కొందరు వ్యాపారాలకు పోతూ ఉన్నారు. అంటే ఇక్కడ డైలీ యాక్టివిటీ చెయ్యొద్దని చెప్పట్లేదు, చేసినా కూడా మీరు సంసిద్ధంగా ఉండండి, దేవుని రాజ్యానికి సంసిద్ధులై ఉండండి అని చెప్పి ఈ 5వ వచనంలో ఇండైరెక్ట్ గా చెప్పబడుతుంది అన్నమాట. ఎందరో లక్ష్య పెట్టక వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు. అప్పుడు కొందరు ఏం చేశారు, మాటికి సువార్త చెప్తా ఉన్నారు, దేవుడి రాకడ సమీపించింది, మీరు సంసిద్ధులు అవ్వండి అని చెప్తుంటే వాళ్ళకి నచ్చలేదు అన్నట్టు. అట్లా చాలా మంది సేవకుల్ని శిక్షించటం మొదలు పెట్టారు. అంటే ఆ పెళ్లి విందుకి పిలుస్తుంటే కోపం వస్తుంది వాళ్ళకి, దేవుని రాకడికి ప్రిపేర్ చేస్తుంటే కోపం వస్తుంది, వాళ్ళని చంపుతూ ఉంటే అప్పుడు తండ్రి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, 7వ వచనంలో ఆ హంతకులను హతమార్చటమే కాకుండా ఆ పట్టణాన్ని కూడా నాశనం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతోంది. దేవుని సువార్థికుల్ని కష్టపెట్టి హింసించి వాళ్ళని చంపితే ఏమవుతుందనేది 7వ వచనంలో తండ్రి దేవుడు క్లియర్ గా చెప్తూ ఉన్నారు, క్రీస్తు ప్రభు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. మరి మనం గమనించినట్టయితే 11వ వచనంలో తర్వాత దేవుడు ఏమని చెప్తారు, క్రీస్తు ప్రభు ఉన్న వారిని అందరినీ, వీళ్ళే కాకుండా వీళ్ళేటు పిలిచిన వాళ్ళేటు రావట్లేదు కదా, మీకు ఎక్కడ ఎవరు కనపడితే వాళ్ళని పట్టుకొచ్చేసేయండి అని చెప్తారు. చివరికి సేవకులు పోయి అందరినీ తెస్తారు, తీసుకొచ్చి ఆ వివాహ హాల్లో కూర్చోబెట్టినప్పుడు అక్కడ చూస్తూ ఉంటారు. అక్కడ దేవుడు చూస్తా ఉన్నాడు. చూస్తూ 11వ వచనంలో అంటూ ఉంటారు, రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వాణిని ఒకనిని చూచి, మిత్రమ నీకు వివాహ వస్త్రం లేకయే నీవిచ్చటకి ఎట్లు వచ్చితివి అని అడిగి, అతను మౌనంగా ఉన్నాడు అనమాట. మౌనంగా ఉంటే అప్పుడు సేవకుల్ని పిలిచి, వివాహ వస్త్రం లేకనే ఇతను వచ్చాడు, తీసుకెళ్ళి చీకటి లోనికి త్రోసివేయండి. అంటే వివాహ వస్త్రం అంటే నిరీక్షణ, క్రీస్తు ప్రభునందు నిరీక్షణ కలిగి ఉన్న వస్త్రాన్ని ధరించుకోవాలి, క్రీస్తు ప్రభునందు విశ్వాసం అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, క్రీస్తు ప్రభు యందు పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనము ఆ వివాహ వస్త్రం ధరించిన వారం అవుతాం అన్నమాట. మరి మనము మన పాప మన్నింపు వేడుకొని ఆ క్రీస్తు ప్రభుకి మనల్ని మనం సంసిద్ధులం చేసుకొని ఆ రాకడ సమయానికి
రెడీగా ఉన్నామా లేదా అనేది ఈ సువిశేష పఠనము మనకి చెప్తూ ఉందన్నమాట. 14వ వచనం గమనించినట్లయితే, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. అంటే ఇన్విటేషన్ చాలా మందికుంది. క్రీస్తు ప్రభువుని గురించి సందేశము చాలా మందికుంది. లోకంలో క్రీస్తు ప్రభు తెలియని వాళ్ళు ఉంటారంటారా? ఉండరు. మోస్ట్‌లీ అందరికీ క్రీస్తు ప్రభు ఎలా మరణించారు, ఎలా ఉత్థానమయ్యారు అని అన్నీ తెలుసు. అన్య మతస్థులకు గానీ, మన క్రిస్టియన్ ఫెయిత్‌లో ఉన్నోళ్ళకి కానీ అందరికీ తెలుసు. ఈవెన్ ఇజ్రాయెలైట్స్‌కి గూడా తెలుసు. బట్ క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన యందు నిలిచి ఉన్నవారు ఎందరో? వాళ్ళు కొందరే అని చెప్పి ఈ సువిశేషంలో చెప్పబడుతుంది. మరి మనము ఆ ప్రభు రాకడకై సంసిద్ధులమవుదాం. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేష పఠనం ద్వారా ప్రభువా, మీరు మీ రాజ్యమునకు, మీ రాకడకు సంసిద్ధులమై ఉండమని, పరిశుద్ధ వస్త్రము కప్పుకొని మీ సంఘము మీ కొరకు వేచి ఉండమని మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. సువిశేషంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ఒకటి ఉంటుంది కదా ప్రభువా, ఒక పారబుల్. ఆ పారబుల్లో బుద్ధిగల కన్యకల మాదిరి ప్రభువా, మేము మా ప్రేయర్ ల్యాంప్స్ని సంసిద్ధం చేసుకొని మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ క్రీస్తు రాకడ సమీపించింది, చాలా దగ్గరగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రీస్తు రాకడ 2 విధాలు ఉంటాయి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒకటి రహస్య రాకడ, ఒకటి రెండవ రాకడ. రహస్య రాకడలో క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘాన్ని అంతా తీసుకొని తన వెంట తీసుకొని వెళ్తారు అని చెప్పబడుతూ ఉంది. ఆ రహస్య రాకడ చాలా దగ్గరగా ఉందని చెప్పి ఎందరో ప్రవచిస్తూ ఉన్నారు ప్రభువా. మీ రహస్య రాకడ కొరకు మేము నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని మీ రహస్య రాకడకు సిద్ధపరచండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి అయ్యా. మీ పరిశుద్ధ వస్త్రము ధరించి మేము మీ కొరకు ఎదురు చూసే వధువు సంఘంలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. మా సంఘాలను దీవించండి అయ్యా. మా కుటుంబాలను దీవించండి అయ్యా. సమస్త మానవాళి మీ రాకడకై ఎదురు చూచు బిడ్డలుగా ఉండేలాగా, పరిశుద్ధత కలిగి ఎదురు చూసే సంఘంలాగా ఉండేలాగా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున మరియమాత మాధ్యస్థ వేడుదల ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.